సవాయ నమ. ఆత్మబంధు నమో నమ. ఓం గం గం గణపతయే నమ. పవిత్రమైన శాస్త్రాల్లో నిష్ణాతులైన పండితులే నిజమైన నాయకుడు. మానవుని ప్రథమ కర్తవ్యం తనకు తాను గుర్తించడం. దీనిని మార్గాన్ని ఈ పండితులు సూచిస్తారు. వీరే నాయకులను కూడా ధర్మ మార్గంలో నడిపించాలి. కానీ ప్రజలు నేడు పండితులను హేళన చేయడం వలన నాయకులు వీరికి దూరంగా ఉంటున్నారు. నాయకులకు వీరు లొంగిపోతే తాము ప్రచారం చేస్తున్న విలువలకు అన్యాయం చేసిన వారు అవుతారు. శాస్త్రాలలో సూచించిన ఆదర్శాలకై స్థిరంగా నిలబడాలంటే ఎంతో స్థైర్యాలతో అనేక ప్రలోభాలకు వీరు తట్టుకోవాలి. ఈనాడు నాయకులు వీరి అనుసరించడానికి ఎక్కువ అవకాశం లేదు కనుక ప్రజలే ఈ పండితులను బలపరిచి వారి మార్గదర్శకత్వాన్ని పొందే ప్రయత్నం చేయాలి. దానికనే విజయానికి 3 సూత్రాలు: 100% పార్టిసిపేట్ చేయడం, ఏ దీనిలో అయినా రంగంలో సరే. రెండవది, వీటిని ఎదుటి వారికి ప్రోత్సహించాలి. మూడవది, అందరినీ కలుపుకోవాలి. కాబట్టి చక్కగా జీవించండి, రాణించండి, శ్వాసించండి. జై గురుదేవ్. ఆత్మబంధు నమో నమః.